జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ గారు కారులో వెళ్తుండగా రోడ్డు పక్కనే ఓ ముసలి అవ్వ దీనవస్థలో కనిపించింది. ఎటు వెళ్లాలో తెలియక అటు ఇటు చూస్తుంది. పైగా తన కాలికి గాయం కూడా కావడంతో నడవడానికి ఇబ్బంది పడుతుంది. ఇదంతా గమనించిన జేసీ కిషోర్ కుమార్ గారు వెంటనే కారాపమని డ్రైవర్ కి చెప్పారు. ఆ వృద్ధురాలి దగ్గరికి వెళ్లి దగ్గరికి తీసుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎవరు ఎక్కడి నుంచి ఎలా వచ్చావని ఆరా తీయగా మాది దాసన్నపేటయ్య, కరెంట్ ఆఫీస్ దగ్గర అని పేరు నరసమ్మ అని బదిలిచ్చింది. ఇక్కడికి ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావు అని అడగగా పాపం అవ్వ సరిగ్గా సమాధానం చెప్పలేకపోయింది. జేసీ వెంటనే వృద్ధురాలిని జాగ్రత్తగా తన ఇంటి వద్ద దింపమని కారు ఏర్పాటు చేశారు. వైద్య సిబ్బందికి సమాచారం అందించి చికిత్స అందించాలని ఆదేశించారు. కష్టంలో ఉన్న ఆ వృద్ధురాలిని చూసి చలించిపోయి తన జేబులోంచి 1000 రూపాయలు తీసి ఆ వృద్ధురాలి చేతిలో పెట్టారు. అమ్మా, ఈ డబ్బు నీ దగ్గర ఉంచు, దారిలో ఏమైనా అవసరమైతే ఉపయోగపడుతుంది. నీవింటికి సురక్షితంగా చేరే వరకు మా సిబ్బంది నీతోనే ఉంటారని ఆమె ప్రాథమిక వివరాలను నమోదు చేసుకుని ఆమెకు ధైర్యం చెప్పి అక్కడి నుంచి తన కార్యాలయానికి వెళ్లిపోయారు జేసీ. ఈ జాయింట్ కలెక్టర్ గారు చేసిన సహాయం నిజమైన నాయకత్వానికి, మానవత్వానికి నిదర్శనం. తన హోదాను పక్కన పెట్టి ఒక వృద్ధురాలి కష్టాన్ని చూసి స్వయంగా సాయం చేయడం అరుదైన గుణం. ఇలాంటి అధికారులు సమాజానికి స్ఫూర్తి. ఈ కలెక్టర్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి.